ఫ్రెండ్స్, ఇవాళ ఒక టాపిక్ ఏంటంటే ఒక స్టోరీ చెప్తానన్నమాట. స్టోరీ అంటే కథలు చెప్తాను. ఓకేనా? కథలు చెప్తాను. అనగనగా ఒక కుందేలు ఉందంట. అక్కడ కుందేలు గుంపు ఉందంట. కుందేలు గుంప ఉంటే ఒక కుందేలు మాత్రం బాగా తింటారంట. చాలా తింటారంట. తనకి టైము తెలియదంట. అసలు తెలియదంట. టైం తెలియట్లేదు. అసలు టైం తెలియకుండా నిద్రపోతారంట. ఎక్కువ గుడ్లు పెట్టి పడుకుంటారంట. ఒకరోజు తోట యజమాని దగ్గరికి వెళ్ళి అన్ని గుంపు కుందేళ్ళు తినడానికి వచ్చే క్యారెట్ తినడానికి వచ్చింది. వస్తే ఆ లావు కుందేలు కూడా వచ్చింది. ఆ యజమాని చూసి పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే అది ఇంకా రాలేదు, అప్పటి వరకు నేను తినని అందరు వెళ్ళిపోతున్నారు. ఒక కుందేలు ఏం చేసింది, ఇదిగో వెళ్ళిపోదాం, తోట యజమాని వస్తున్నారు అంటే ఆకు ఇంకా చేరుకోలేదు, అప్పటి వరకు తినని దాన్ని లోటేసింది. వచ్చేసారు యజమాని వచ్చేసి అన్ని కుందేళ్ళు అంటే అన్ని ర్యాబిట్లు పారిపోతున్నాయి. అవి ఎక్కువ తినలే కానీ అవి ముళ్ళ గంప నుంచి పారిపోతున్నాయి. అలా అది అన్నీ పరిగెత్తాయి ర్యాబిట్స్. పరిగెత్తే ఆ బరువైన ర్యాబిట్ అసలు ఏం పరిగెత్తలేకపోయింది. బరువైన ర్యాబిట్ అసలు ఏం పరిగెత్తలేకపోయింది. మెల్లగా కోకోనట్ వేసుకుంటూ పోతుంది. అన్ని ర్యాబిట్లు తొందరగా వెళ్ళిపోయినాయి ముళ్ళుల గంప నుంచి. ఆ కుందేలు ఎక్కువ తినింది కదా, ముళ్ళుల గంప నుంచి వెళ్ళలేదు కదా. అది ముళ్ళుల గంప పెద్దగా ఉంది. ఇట్లు దిగి ఆ ముళ్ళులు అది ఎదగడానికి ప్రయత్నించింది. అది ఆ ముళ్ళులు గుచ్చుకున్నాయి. తోట యజమాని వచ్చి దాన్ని కొట్టారు. దాని కాలుకు తాకి మళ్ళీ కుంటుకుంటూ వస్తూ ఉంది. మళ్ళీ ఇంటికి చేరుకున్న తర్వాత అది బాగా తింటాను తప్ప ఇంట్లో పడట్లేదు. ఆ నక్క చూసి దాంతో లాగుతుంది. ఆ కుందేళ్ళు ముందుకుండి ఇంట్లో కొన్న కుందేళ్ళు అది చేతులు లాగుతున్నాయి. ఆ నొప్పికి భరించలేక వేస్తున్నాయి. అది నక్క పోయింది. నక్క పోతే ఇంకా అట్లా లాగేసి దాని ప్రాణాలైతే కాపాడుకుంది. కానీ దాంతో ఒక మాత్రం పోగొట్టుకుంది. అంటే ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఒక గంట పెళ్ళి ఉంటే దాన్ని గట్టి కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.